కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి అలర్ట్, వెంటనే ఈ పని చేయండి లేదంటే రేషన్ ఇవ్వరు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు అలర్ట్, వెంటనే ఈకేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ పాస్ యంత్రంలో తమ బయోమెట్రిక్ ఏలిముద్రలను నమోదు చేయించుకోవాలని, బినామీలను అరికట్టడానికి, లబ్ధిదారులను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ కేవైసీ చేయించుకోని వారికి భవిష్యత్తులో రేషన్ బియ్యం నిలిపివేస్తామని కేంద్రం గతంలో స్పష్టం చేసింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇటీవల మంజూరైన కొత్త రేషన్ కార్డులకు సెప్టెంబర్ కోటా బియ్యం కూడా విడుదల అయ్యాయి. అయితే ఈ కొత్త కార్డుల్లోని కుటుంబ సభ్యులు కూడా ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయించుకోవాలి. గత 2 ఏళ్లుగా ప్రభుత్వం పలుమార్లు ఈకేవైసీ గడువును పెంచుకుంటూ వస్తుంది. ఈసారి ఎలాంటి జాప్యం లేకుండా లబ్ధిదారులు త్వరగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. పాత కార్డుల్లో చేర్చబడిన కొత్త కుటుంబ సభ్యులు కూడా ఈకేవైసీ చేయించుకోవాలి. ఈకేవైసీ ప్రక్రియలో కొంతమంది లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆధార్ అప్డేట్ సరిగా జరగకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. కొందరు లబ్ధిదారులు ఆధార్ కేంద్రాలకు వెళ్లి వివరాలను నవీకరించుకున్నప్పటికీ రేషన్ దుకాణంలో ఈ పాస్ యంత్రంలో వారికి ఏలిముద్రలు పడటం లేదు. దీనిపై వారు ఇతర ఆధార్ కేంద్రాలను సంప్రదించగా ఆధార్ నవీకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే ఈకేవైసీలో ఏలిముద్రలు పడటం లేదని తెలుస్తుంది. దీంతో లబ్ధిదారులు ఆధార్ కేంద్రాలు, రేషన్ దుకాణాల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పిల్లలు బయోమెట్రిక్ ఏలిముద్రలు సరిగా నమోదు కాకపోవడం లేదా అప్డేట్ సరిగ్గా జరగకపోవడంతో వారు ఈకేవైసీకి దూరమవుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి సరైన మార్గదర్శకాలు అందకపోవడంతో లబ్ధిదారులు గందరగోళంలో ఉన్నారు. లబ్ధిదారులు తమ ఈకేవైసీని సకాలంలో పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో రేషన్ బియ్యం నిలిచిపోకుండా చూసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ ప్రక్రియ రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచుతుందని, బినామీలను అరికట్టడానికి సహాయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.